వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జల్పల్లి మున్సిపాలిటీలో గులాబీ పార్టీ నేతలు, అదే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలపై తడిపార్ ప్రయోగించనున్నారా? వారిపై చట్టబద్ధమైన కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారా? అసలు ఏం చేయబోతున్నారు? జల్పల్లి బీఆర్ఎస్ నేతలకు గడ్డు కాలం వచ్చిందా? వారిని జల్పల్లి మున్సిపాలిటీ నుంచి పూర్తిగా బహిష్కరించేందుకు స్కెచ్ వేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? కేఎల్ఆర్ దీనిపై చాలా భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో, ముఖ్యంగా జల్పల్లి మున్సిపాలిటీలోని చెరువు కట్ట కింద కట్టల పాములుగా మిగిలి వెనుకుండి కబ్జాలకు ప్రేరేపించిన ఆ నేతలెవరు? వారందరినీ పనిపట్టేందుకు కేఎల్ఆర్ ఒక పెద్ద స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా వీరందరినీ తడిపార్ చేస్తాం, చట్టబద్ధమైన చర్యలు ఏ ఉన్నా సరే అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం, ఖచ్చితంగా వారిని తడిపార్ చేస్తామంటూ కేఎల్ఆర్ బిగ్ న్యూస్కు చాలా స్పష్టంగా చెప్పారు. అసలు జల్పల్లిలో ఏం జరుగుతోంది? కట్ట కింద కట్టల పాములు తెలుసు కదా, కానీ కట్ట కింద సబితా ఇంద్రారెడ్డి కాలనీ, దాని చుట్టుపక్కల ఆక్రమణాలు ఎవరు చేశారు? అంతా నిరుపేదలే, పేదింటి వారే. వారికి కనీసం తిండి లేని పరిస్థితులు కూడా అక్కడ ఇళ్ళు కట్టుకున్నారు. కానీ దీని వెనుక ఎవరున్నారు? బీఆర్ఎస్ నేతలు, మజ్లిస్ పార్టీ నేతలు. వారందరిపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు కేఎల్ఆర్ అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. డైరెక్ట్గా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేము, ఎందుకంటే వాళ్ళు వెనుకుండి చర్యలు చేశారు. దీనికి సంబంధించి ఏం చేయవచ్చనే విషయంలో కేఎల్ఆర్ ఇప్పుడు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఖచ్చితంగా గులాబీ నేతలపై చర్యలు తీసుకుంటామంటూ ఆయన తమ పార్టీ నేతలకు సూచనప్రాయంగా చెప్పారు. అంటే తడిపారు ఉంటుందట. ఈ విషయమై కేఎల్ఆర్ బిగ్ న్యూస్కు కూడా చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కట్ట కింద పరిస్థితులను గమనించిన తర్వాత, అన్ని పరిశీలించిన తర్వాత ఆయన బిగ్ న్యూస్తో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అవసరమైన అన్ని మార్గాలు పరిశీలిస్తున్నాం. ఎవరైతే అక్కడ అక్రమార్కులు ఉన్నారో, పేదలను ఎవరైతే బలి చేశారో, పేదలను డిస్టర్బ్ చేసేది లేదు, కానీ వారి వెనుక ఉండి వారిని దోచుకున్న వారిని, కట్ట కింద అక్రమాలకు పాల్పడిన వారిని ఖచ్చితంగా గుర్తిస్తాం. వారిపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పోలీసు విభాగం పూర్తిగా ఆలోచిస్తోంది. అవసరమైతే వీరందరినీ తడిపార్ చేస్తామంటూ కేఎల్ఆర్ బిగ్ న్యూస్కు చెప్పారు. దీని వెనకాల ఉన్న మాఫియాకు మాత్రం తప్పకుండా మేము బుద్ధి చెప్పనున్నాం. దానికి ఏ సెక్షన్లు పెడితే అసలు వీళ్ళను ప్రివెంట్ చేయొచ్చు, లేదా అసలు తడిబార్ అంటారు, అసలు ఈ మున్సిపాలిటీల మీద మేము కనబడకుండా చేస్తే ఎట్లుంటుంది అనేది, అసలు రూల్స్ ఏం చెప్తున్నాయి, ఏం చేస్తే వీళ్ళని ఆపొచ్చో దీని మీద సీరియస్గా ఆలోచించడం జరుగుతుంది. ఇప్పుడే నేను మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి ఆ చెరువు నుంచే మాట్లాడినా. ఆయన ఇమ్మీడియట్ గా కలెక్టర్తో కూడా మాట్లాడిండు. సో ఇప్పుడు కలెక్టర్ కూడా రేపు రివ్యూకు ఈ చెరువులన్నిటి మీద రివ్యూ పెట్టనున్నారు. అసలు గులాబీ పార్టీ పాలనలో ఏం జరిగిందో అర్థం కావట్లేదు. జల్పల్లి మొత్తం గుండారాజుగా మారింది. ఈ గుండాలను ఏరిపారేయాల్సిన అవసరం చాలా ఉంది. అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ గుండా రాజ్యాన్ని పారదోలి జనాలకు అనువైన పాలన అందించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. గుండాగిరి ఇక ఉండదు, ఎందుకంటే అందరినీ తడిబార్ చేసే ఆలోచనలో ఉన్నామని కేఎల్ఆర్ బిగ్ న్యూస్ కు చెప్పారు. ప్రభుత్వ భూములు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ ఒక గుండా రాజు, ఒక మాఫియా రాజు కనబడతా ఉంది. ఇక్కడ వీళ్ళందరినీ ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది. నిజమైన కేఎల్ఆర్ బిగ్ స్కెచ్ వేశారని అర్థమవుతుంది. నిజంగానే కేఎల్ఆర్ చెప్పినట్లు పోలీస్ యాక్షన్లోకి దిగితే ఇది కక్ష సాధింపు చర్యనని బీఆర్ఎస్ నేతలు ఆరోపించవచ్చు, ఆందోళన చేయొచ్చు. కానీ బీఆర్ఎస్ నేతలకు కూడా ఇది అలవాటైన విషయమే. వారు అధికారంలో ఉన్నప్పుడు చిన్న కేసులను కూడా పెద్దగా చిత్రీకరించి కాంగ్రెస్ కార్యకర్తలను లోపలికి వేసిన విషయాలు అందరికీ గుర్తున్నాయి. ఎన్నికల సమయంలో గులాబీ నేతలు ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు, కాంగ్రెస్ నేతలను, కాంగ్రెస్ కార్యకర్తలను ఎంత భయభ్రాంతులకు గురి చేశారో ఇక్కడ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తెలుసు, సామాన్య జనానికి తెలుసు. ఇప్పుడు దానికి కౌంటర్గా ఉండబోతున్నమాట. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలపై కీలకమైన చర్యలు తీసుకునే అవకాశాలు క్లియర్ కట్గా తెలుస్తున్నాయి.